ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తమ కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాట, జాగ్రత్తగా వినాలి మీరంతా కూడాను. దేవుడు నిర్ణయం మన పట్ల ఉంది కాబట్టే ఈ రోజున మనం బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. ఎందుకంటే మన తోటి వారు, మనకంటే గొప్పవారు, శక్తిమంతులు మరి ఎంతోమంది ఈ రోజున చూడకుండా నిద్రించారు. కానీ మనం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. నయాగరా జలపాతం ఎత్తు 176 అడుగులు ఉంటుంది. ఇది అమెరికాకు కెనడాకు మధ్యలో ఆ సరిహద్దులో ఉంది. ప్రతి నిమిషం 2 కోట్ల గ్యాలన్ల నీరు పైనుంచి క్రిందకు పడుతుంది. అంటే ప్రతి సెకనుకు సుమారు 6 లక్షల లీటర్ల నీరు పైనుంచి కిందకు పడుతూ ఉంటుంటుంది. కొంతమంది ఒక పక్క నుంచి మరొక పక్కకు దాన్ని తాడు కట్టి దానిపై నడిచి రెండో పక్కకు వచ్చారు కూడాను. కొంతమంది పీపాలో కూర్చుని పైనుంచి కిందకు దూకి అనేక మంది ఈ యొక్క ప్రయత్నంలో మరణించారు. ఆ జలపాతంలో పడి బ్రతికినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే రోగర్. ఈ రోగర్ ఒక్కడే బ్రతికి బట్ట కట్టాడు. అతని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎలా బ్రతికాడు ఏంటనేటువంటి విషయాలు. 7 సంవత్సరాల రోగర్ తన తల్లిదండ్రులతో నయాగరా జలపాతానికి దగ్గరలో నివసించేవాడు. తండ్రి స్నేహితుడైనటువంటి జిమ్ నయాగరా నదిలో మరి బోటులో విహారం చేయడానికి రమ్మని చెప్పి రోగర్ను ఆహ్వానించాడు. రోగరు తన అక్క బెన్నీతో కలిసి ఆ యొక్క పడవ విహారం చేయడానికి ఇష్టపడి బయలుదేరారు. ఆ రోజు శనివారం 1960వ సంవత్సరం 9వ తేదీ. ఈ రోగర్కి ఆ తేదీ చాలా బాగా జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాడు. వారు ఇంటి నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు రోగర్ తండ్రి ఏమన్నాడు తెలుసా? నానా లైఫ్ జాకెట్ వేసుకో అని చెప్పి చక్కటి హెచ్చరికను తండ్రి చేశాడు. తండ్రి హెచ్చరికను మరి తీసుకున్నటువంటి వారు ఆ లైఫ్ జాకెట్స్ వేసుకుని వెళ్ళటం జరిగింది. వారు సంతోషంగా నదిలో విహారం చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉండగా సడన్గా వారి యొక్క బోటు ఇంజిన్ చెడిపోయింది. ఎప్పుడైతే బోట్ ఇంజిన్ చెడిపోయిందో జిమ్కు మరి బోట్ ఎలా నడపాలో బాగా తెలుసు. ఇంజిన్ ఫెయిల్ అవ్వగానే గబగబా తెడ్ల సహాయంతో తన చేతిలో ఉన్నటువంటి ఆ తెడ్లను తీసుకొని బలంగా ఆ తెడ్లను నెట్టుకుంటూ ఒడ్డుకు రావడానికి ప్రయత్నించాడు. కానీ ప్రవాహ వేగం చూస్తే చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు అమెరికా వైపుకు రాలేకపోయి కెనడా వైపు ఒడ్డుకు కొట్టుకుని వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చి ఆ బోటును తలక్రిందులు చేసింది. జాన్ హెస్ అనేటువంటి బస్ డ్రైవర్ ఏం చేయడంటే ఆ బోట్లో ఉన్నటువంటి జెన్నీని రక్షించాడు. ఆమె ఒడ్డుకు రాగానే నా తమ్ముడు రోగర్ ఎక్కడ అని చెప్పి కంగారు అడిగింది. అరుస్తూ ఉంది. రోగర్ జలపాతంలో పడిపోవటం మరి చూసారు అందరూ కూడాను. అలా పడిపోట ఈ జాన్ హెస్ చూశాడు. ఆ జాన్ హెస్ అంటున్నాడు, మీ తమ్ముడు జలపాతంలో పడ్డాడు, మనం ఏమి చేయలేం, అతని గురించి ప్రార్థన చేద్దాం అని చెప్పి అరిచాడనమాట. సో జెన్నీ ఏడుస్తూ రోగర్ గురించి మరి జిమ్ గురించి ప్రార్థన చేయటం ప్రారంభించింది. జిమ్ రోగర్ను గట్టిగా పట్టుకున్నాడు. కానీ ప్రవాహ వేగానికి మరి అతన్ని పట్టుకోలేక వదిలేశాడు. ఆ నదిలో ఒక టూరిస్ట్ బోట్ ఉంది. దాని పేరు మేడ్ ఆఫ్ ది మిస్ట్. ఆ రోజు దాని కెప్టెన్ అయినటువంటి క్లిఫోర్డ్ యాత్రికులకు జలపాతాన్ని చూపిస్తూ ఉన్నాడు.
అలా జలపాతం చూపిస్తున్నటువంటి సమయంలో ఈ మునిగిపోతున్నటువంటి రోగర్ను చూశాడు. వెంటనే త్రాడు కట్టినటువంటి ఒక రబ్బర్ ట్యూబ్ను ఆ రోగర్ వైపు విసిరాడు. రోగర్ ఆ యొక్క రింగ్ను పట్టుకోగానే క్లిఫోర్డ్ తమ పడవ వైపు అతను లాగాడు. దాన్ని మరి లాగినప్పుడు ఈ ప్రమాదంలో జిమ్ మరణించాడు అనమాట. సో జలపాతానికి అడుగు భాగంలో ఉన్నటువంటి రాళ్ళపై అతని యొక్క తల తగలటం వల్ల జిమ్ అనేటువంటి ఆయన చనిపోయాడు, వెంటనే మరణించాడు. కొద్ది రోజుల తర్వాత అతని మృతదేహం కూడా లభించింది. రోగర్ మరి అతని అక్క బెన్నీ ఎలా రక్షించబడ్డారు? ఇతరులు వారిని చూసి రక్షించారు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ వారు బ్రతుకుటకు ముఖ్య కారణం లైఫ్ జాకెట్లను వేసుకొని ఉండటమే. వాళ్ళ నాన్న మాటను విన్నారు, వారు అది ధరించారు, అందుకని వాళ్ళు రక్షించబడ్డారు. సో ఇవన్నీ చూసినట్లయితే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, వాళ్ళు రక్షించబడటానికి అంతిమ తీర్పు మనం గమనించినట్లయితే లైఫ్ జాకెట్లు పనికిరాదు, లేకపోతే వాళ్ళు ఏం చేసినా కూడా ఏమీ పనికిరావు వాళ్ళు రక్షించబడటానికి. దేవుడు మన రక్షకుడు, దేవుడు మనందరికీ రక్షణ ఇవ్వడానికి ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడగలం. యోహాను సువార్త 5:4 ఉంది. రోగర్ ప్రమాదం నుంచి రక్షించబడిన తర్వాత దేవుడు తనను ఎందుకు రక్షించాడు అని చెప్పి ఆలోచించేవాడు అనమాట. 20 సంవత్సరాల తర్వాత అతని స్నేహితులు ఒక సువార్త కూటానికి రమ్మని చెప్పి రోగర్ను ఆహ్వానించారు. అక్కడ మరి పాపాలన్నీ మరి ఒప్పుకొని పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడని చెప్పి గ్రహించి తన యొక్క హృదయాన్నంతా దేవునికి సమర్పించాడు. ఇంతవరకు రోగర్ తప్ప నయాగరా జలపాతంలో పడి బ్రతికిన వారు ఎవ్వరూ లేరు. అందువల్ల అతడు ఆ నయాగరా జలపాతం దగ్గరికి వెళ్ళి అక్కడికి ఎవరైతే మరి వస్తూ వెళ్తుంటారో ప్రభు తనను ఏ విధంగా రక్షించాడో, యేసుక్రీస్తు ప్రభువు ఎంత గొప్పవాడో, ఆయన యొక్క శక్తి ఎంతదో ఏంటనేటువంటిది, నేను సజీవ సాక్షిని, ఈ జలపాతంలో పడి కొట్టుకుపోవలసిన నన్ను యేసయ్య ఒక ప్రణాళికతో కాపాడాడు, నన్ను సజీవ లెక్కలో ఉంచాడు, అంటే నేను దేవుని మహింపరచడానికే నన్ను ఉంచాడని చెప్పి అక్కడ వస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఆయన చెప్తూ ఉంటుంటాడు అంట రోగర్. ఆమేన్. కాబట్టి అటువంటి జలపాతంలో పడి బ్రతికిన ఏకైక వ్యక్తి రోగర్. ఆయన కూడా క్రీస్తు సాక్షిగా మరి కొనసాగుతూ ఉన్నాడు. ఆమేన్. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును కాక. ఆమేన్. ఈ రోజున మీరు కూడా చక్కటి వాక్యం ఉన్నటువంటి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుని, ఎస్, నా జీవితంలో దేవుడు కాపుదల ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, ఇవన్నీ దేవుని మహిమార్థంగా ఉపయోగించుకుంటాను అన్నటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.